నాయి బ్రాహ్మణులపై కుల వివక్ష చూపిన అప్పనపల్లి ఆలయ అసిస్టెంట్ కమిషనర్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ధన్వంతరి నాయి బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అనంతరం డీసీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ధన్వంతరి నాయి బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు సుందరపల్లి వివిఎస్ గోపాలకృష్ణ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ రాంబాబు రెడ్డి నాయి బ్రాహ్మణ కులాన్ని కించపరుస్తూ ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అప్పనపల్లి దేవస్థానంలో తలనీలాలు సమర్పించిన ఒక భక్తుని వద్దకు వెళ్లిన అసిస్టెంట్ కమిషనర్ బహిరంగంగా ప్రభుత్వం నిషేధించిన కుల వివక్షతో కూడిన పదజాలాన్ని వాడుతూ నాయి బ్రాహ్మణులను అవమానించారని ఆరోపించారు. అంతటితో ఆగకుండా ఆ దృశ్యాన్ని వీడియో తీయించి సుమారు 1000కి పైగా సభ్యులున్న వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేయడం దారుణమన్నారు. కుల వివక్షకు పాల్పడిన సదరు అసిస్టెంట్ కమిషనర్ రాంబాబు రెడ్డిని తక్షణమే విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సమాఖ్య అంబేద్కర్ కోనసీమ జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు ర్యాలీ రోవరాజు, కాకినాడ జిల్లా అధ్యక్షులు మిలిపాక నాగసత్యనారాయణ, కాకినాడ సిటీ అధ్యక్షులు వేపాడ శ్రీనివాసరావు, కాకినాడ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వెదురుపావులూరి, జిల్లా కార్యదర్శి అగినాడ కృష్ణమోహన్, జిల్లా కోశాధికారి తమిరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు సుందరపల్లి గోపాలకృష్ణ. నేను ధన్వంతరి నాయ బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నాను. గత శనివారం రోజున 4వ తేదీ అప్పనపల్లి బాలబాలాజీ స్వామివారి దేవస్థానంలో అక్కడ ఎవరైతే సహాయ కమిషనర్గా పనిచేస్తున్నారో ఆ సహాయ కమిషనర్ గారు శనివారం రోజున క్రౌడ్ ఎక్కువగా ఉన్న సమయంలో మా నాయ బ్రాహ్మణుల కులాన్ని కించపరుస్తూ ఒక భక్తుడు బయటకు వచ్చే భక్తుడితో ఆపి మాట్లాడుతూ మంగళవాళ్ళు ఎవరో డబ్బులు తీసుకున్నారా, ఏం చెప్పావు ఏంటి అని చెప్పి ఒక ప్రభుత్వం నిషేధించిన పదాన్ని పలుకుతూ చాలా యారగంటిగా ఆయన మాట్లాడిన మాటలు మా నాయ బ్రాహ్మణ సమాజాన్ని మొత్తం సమాజాన్ని కించపరిచే విధంగా ఉన్నాయి. అందుకని ఈరోజు ఎవరైతే డిప్యూటీ కమిషనర్ గారు ఉన్నారో కాకినాడలో డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో మేము ఆయన మీద ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ మాట్లాడిన మాటలను ఆయన స్వయంగా వీడియో తీయించి బాల తిరుపతి సమాచారం అనే ఒక గ్రూప్ ఉంటే ఆ గ్రూప్లో దాన్ని ఆయన స్వయంగా పోస్ట్ చేయడం జరిగింది. అంటే మాట్లాడింది కాకుండా దాన్ని జనభవనంలోకి వెళ్ళేలాగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వ్యక్తి, ఆ పోస్ట్ చేసిన వ్యక్తిని అక్కడ ఉన్న గ్రూప్ అడ్మిన్లు కానీ ఎవరో కానీ దాన్ని ఖండించకుండా వాళ్ళు కూడా దాన్ని ఎక్కువ రొటేట్ చేసి సర్క్యులేషన్ చేశారు. కాబట్టి ఎవరైతే ఈ అధికారి సహాయ కమిషనర్ గారు ఉన్నారో సహాయ కమిషనర్ గారిని సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని. ఆయన ప్రజాప్రతినిధులు అన్నా కానీ ఈ బీసీ కులాలను కూడా ఆయన ఎక్కడ కూడా ఖాతరు చేయకుండా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఆయనకు మేము ఇచ్చే హెచ్చరిక ఒకటే, మీరు ఏదైతే మా కులాన్ని కించపరుస్తూ మాట్లాడారో తర్వాత మీరు ఎవరికో ఏదో చెప్తే మీరు సారీ అని మెసేజ్ పెట్టేతో అనేది సమంజసం కాదు. తిట్టడం మీ వంతే, దాన్ని మళ్ళీ సారీ చెప్పడం మీ వంతే. మేము దాని గురించి మేము ఎక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు. ఒక ప్రభుత్వ అధికారి ఉండి కింది స్థాయి అధికారులకి సిబ్బందికి వీళ్ళందరికీ మీరు చెప్పాల్సింది పోయి మీరే కించపరుస్తూ మాట్లాడదని చాలా చట్టరీత్యా నేరం. కాబట్టి మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు మేము రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామని, ఇది ఎంతటితో ఆగదని, దీని మీద మళ్ళీ కమిషనర్ కూడా వెళ్ళి కమిషనర్ దృష్టిలో కూడా పెడతామని మీ ముఖం మేము తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. నేను కాకినాడ నగర నాయ బ్రాహ్మణ సేవా సంఘ అధ్యక్షుడిని. మరి ఈరోజు అప్పనపల్లిలో జరిగినటువంటి దుర్ఘటన చాలా విషాదకరమైంది. ఎందుకంటే ఒక ప్రభుత్వ అధికారి అయి ఉండి అతని బాధ్యతలు విస్మరించి కులాన్ని చట్టంలోంచి భద్రపరిచిన కులాన్ని కూడా అతను వెలికితీసి మాట్లాడడం, కించపరిచే విధంగా మాట్లాడడం అనేది చాలా సమంజసమైన విషయం కాదు. కాబట్టి దీని మీద మా నాయ బ్రాహ్మణులు అందరం కలిసి రాష్ట్ర స్థాయిలో బ్రహ్మాండమైన కార్యక్రమం చేసి వారికి తగిన చర్యలు తీసుకునే వరకు కూడా మేమందరం కూడా చాలా పోరాడతామని చెప్పేసి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటాం.